ఇప్పుడు ఈ విషయానందం అనే దానికి కొదవ ఆనందానికి మన వ్యత్యాసం క్లియర్ గా పుంజుకోలే. అదే మనకు మన లైఫ్ లో మన వచ్చి అన్ని లేని ప్రాక్టీస్ చేసే ఎత్తుకొచ్చేమో. మనం ఎంచుకున్నాము ఇన్ని దినాలు ఈ పొరుల్లోండి అదిగా సుఖాన్ని దుఃఖాన్ని వచ్చుకున్న వాళ్ళంది, మన అన్నిని అటనే అనుభవించుతా ఉంటాము వాళ్ళంది ఎంచేమో. కావంటే మనవుடைய పళక దోషా నుంచే ఇది అన్ని వచ్చింది అనేదాన్ని పురించుకుని ఆ ఎన్నాల్ని అదిని ఒక ఎన్ననే వృత్తి మూలంగానే ఎన్నాళ్ళు మూలంగానే ఈ సుఖం అనేదాన్ని మనం అనుభవించేము అనేదాన్ని మనం పురించుకుని దాని క్లియర్ గా నెరిపడుతుంది. మన పళకాలని మార్చాల. ఎట్ట మార్చాల? ఈ పైర్చి మూలంగా ఒకటి మన ఆ వైరాగ్య అభ్యాసం అనక ఈ యోగా అభ్యాసం అనక ఈ విద్యా అభ్యాసం జ్ఞానాభ్యాసం ఇదింతా చెయ్యంగా మనకి కొంచెం కొంచెంగా జ్ఞానాభ్యాసం చేసేప్పటికి మన అహంకారం మమకారం రాగద్వేషం ఇది అన్ని కొంచెం కొంచెంగా సకాపోను. ఆత్మ వచ్చి సత్యం అనే ధ్యానం మూలంగా అదావదు నావుடைய స్వరూపని ఏమి అనే దాన్ని క్లియర్ గా నేను పురించుకుని దాన్ని నేను తిరిగి జ్ఞాపం చేసుకుంటా ఉండాలి. నాకు నేను సచ్చిత్ ఆనందం నే వచ్చి ఏ విధమైన ఇదిని నాకు దొరకదు, ఏ మాత్రం నాకు లేదు, నాకు ఏ ఉరుపుని దొరకదు అటానిసిదా. ఎక్కడన్నా ఉరుపులో పోటెత్తింది కూడా డాక్టర్ చూసేది అదింతా చేసుకోలే. కావంటే మన మెడిటేట్ చేసేప్పటికి ఈ నా ఆత్మకు ఏ విధ ఆ ఉరుపుని దొరకదు అనేదాన్ని మన ప్రాక్టీస్ చేయంగా ఆ పెయిన్ లోండి కూడా మన విడుబడింది. ఎన్నాళ్ళతో మన విడుబడింది మన నుంచి ముడించును అనేదే మన మహానులుடைய చరిత్రలో ఉంది అని చూసేము. అనగా వైరాగ్య అభ్యాసం ఏమి ఆ అనాత్మ అన్ని అదావదు ఈ జ్ఞాన అభ్యాసం అనేది వచ్చి ఆత్మ సత్యం అనేదాన్ని పైర్చి చేసేది. ఈ వైరాగ్య అభ్యాసం ఏమి మా అనాత్మ మిథ్య అటానిసి అభ్యాసం చేసేది. తిరిగి మన ఈ అనాత్మల అన్నినేని మిథ్యానే. మిథ్య అంటే ఏమి? దీనికి అన్ని ఏ విధమైన ఒక సత్యత్వం అనేది దొరకదు. అది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ కు ఉన్ను అనక అది లేకుండా సకాఫోను. దీనికి ఇది వచ్చి అనిత్యం. ఇది దీనిలో దుఃఖం కళందే ఉన్ను, దుఃఖ మిశ్రిత్వం, అతృప్తికరత్వం, ఇది తృప్తిని ఇయ్యదు అనేది దాన్ని మన తిరిగి జ్ఞాపం చేసుకోవాలి. అదే అనాత్మావినుடைய తన్మై. ఇది వచ్చి ఆది అంతః, దానికి తొడకోని ముడిగుని ఉండనే చేస్తును అనేది ఇంత మన తిరిగి మన మనకి డిటాచ్మెంట్ ఆ వైరాగ్యం వచ్చింది మన అభ్యాసం చేయాల్సింది. அடுத்து యోగ అభ్యాసం అనేది మనకి ఈ అమానిత్వం అదంబిత్వం అటానిసి ఏకపట్ట ఆ గుణాలు దేవి సంపత్ అటానిసి కూడా 13వ అధ్యాయాల్లో అమానిత్వం అదంబిత్వం చూసాము. 16వ అధ్యాయాల్లో ఆ దేవీ సంపత్తు ఆ సూర్య సంపత్తు అంతా చూసాము. ఆ వాల్యూస్ అన్ని ఆ మంచి గుణాలు అన్నినేని మనకు తన్మయం అవిందుకు ఆ యోగ అభ్యాసాన్ని మన చెయ్యాల. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాగార ఆసన అన్నిందిగా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అటానిసి ఆ దల్లోనే ఈ ఉపాసన అనేది కూడా వచ్చును. ఆ దేవుణ్ణి మన ఇది చేసేది ఆ అభ్యాసం చేసేది అదావదు ఆ ఒరుముఖపట్ట ఆ ధ్యానం అనేది కూడా దానిలో మన ఎత్తుకొచ్చుకోవచ్చు. ఈ యోగాభ్యాసం వైరాగ్య అభ్యాసం అనక ఈ జ్ఞాన అభ్యాసం ఇదింతా మన చెయ్యంగా ఈ సుఖం అనేది మనకు ఆటోమేటిక్ గా అది కొంచెం మొదట ఇట్టా ఉన్న మన డెలిబరేట్ గా మన బుద్ధిపూర్వంగా దాన్ని
ముయర్చి చేసి కష్టపడి ముయర్చి చేసి చేద్దాము. ఆనా ఒక కాలం వెనక అది వచ్చి మనకు తన్మయంగా అవసరం, స్పాంటేనియస్ గా ఆటోమేటిక్ గా అది మనకు రోగా తన్మయం అవసరం. ఎట్టా ఊరంగాయ ఊరి ఊరి అది తన్మయంగా అవుతుందో, క్లోబ్ జాన్ ఊరి ఊరి దాని ఆ స్వీట్ గానే అవుతుందో, అదే మరి మన దానిలో ఊరి ఊరి దాని ఉடைய ఆ మంచి దాని ఉடைய பயன்லு మన అనుభవించంగా దానిలో దాని ఉடைய మదిప్పు మనకు పురింజంగా దాని అది వచ్చి మనకు మన వద్ద ఇంట్రెస్ట్ గా దాని సేతుము అనగా అది మన తన్మయం అవసరం. తన్మయం అవంగా మన ఆ సుఖాన్ని అనుభవించుతాం. అదే ఇక్కడ చెప్పారు సుతాడి. ఫస్ట్ సాత్విక సుఖం అనే దాన్ని సుతాడి. ఇప్పుడు దీనిలో ఇంకొక ఇది ఉంది, అదావదు ఈ సుఖాల్లో తారతమ్యం అనేది ఉంది. తారతమ్యం అంటే ఎక్కువ తక్కువ అటాని సింతని ఉంది. అదావదు ఒక పొరుల్ని చూడంగానే మనకు ఒక సుఖం అనేది తగులును. అది వచ్చి ప్రియం అని చెప్పేము. అనగా దాని మన గ్రహణం దాని మనకు శాత తగులిసింది. ఆ తగులంగానే వచ్చే సుఖం వచ్చి మోదం అంటారు. అనగా దాని అనుభవించేప్పుడు వచ్చే సుఖాన్ని ప్రమోదం అంటారు. అదావదు దర్శన జన్య సుఖం అనగా గ్రహణ జన్య సుఖం అనగా దానిని అనుభవించే అనుభవజన్య సుఖం. ప్రియం, మోదం, ప్రమోదం అది వచ్చి క్వాంటిటీ అంటే அளவு. మన చూసేప్పుడు ఓరளவுగే సంతోషం తగులును. అదే ఇది మన చేత తగిలితే ఇంకా కొంచెం వద్దే సంతోషం తగులును. దాన్ని అనుభవించేప్పుడు ఇంకా జాస్తి సంతోషం అనేది తగులును. అది அளவு క్వాంటిటీ వైజ్ ఆ తారతమ్యం. క్వాలిటీ తరం పెట్టి దాన్ని ఎట్టా చెప్పుతురు అంటే సుయనలంతో సేరి అదావదు సకామంతోని మన ఒక செயల్ని చేసేప్పుడు దానిలో ఒక సుఖం అనేది తగులుతుంది. అనగా సుయనలం లేకుండా ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరితో పహిర్నుకుని మన ఒకటిని అనుభవించేప్పుడు అప్పుడు ఇంకా మనకుని సంతోషం ఉంది, ఇంకొకరుடைய సంతోషాన్ని మన చూసేమో. అన్బు అనేది మనతోని ఉంది. ఆ అన్బుని మనం ఇంకొకరితో పహిర్ந்துకునేప్పుడు అది ఇంకా సంతోషాన్ని మనకు ఇస్తుంది. అన్బనుடைய அளவு అప్పుడు కూడుతుంది అందరితో పహిర్ந்துకునేప్పుడు. అనగా அடுத்து వచ్చి త్యాగం. ఆ త్యాగంతోని ఆ త్యాగ లెవెల్లో ముழுமைగా త్యాగం చేసి అందరూ ఒకటే అనే ఆ ఎన్నంతో వాళ్ళు చేసేప్పుడు ఆ ఇది వచ్చి ఆ సుఖం ఇంకా జాస్తి ఉంది. దీన్ని కూడా మన తెలిసి పెట్టుకోవాలి. ఆ తారతమ్యం అనేది அளవులో ఎట్టా ఉంది అనగా తరాలో ఎట్టా ఉంది. దీని అడిపడి కాబట్టికే మనకు ఈ సుఖం అనే దాన్ని మనకు ఎత్తుకొచ్చిండారు సూతాడి. 37వ శ్లోకం. ఈ క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ ఆ తారతమ్యాన్ని బట్టింత ఇక్కడ చెప్పల. మన దీనింతని పురించి పెట్టుకున్నాముంటే నా ఎట్టా పళకాలో అది కొంచెం కొంచెంగా మనకు రోగం పోతుంది అనే దాన్ని మన పురించుకోవచ్చు. సరే, 37వ శ్లోకం. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. యత్ తత్ అగ్రే విషం ఇవ పరిణామే అమృత ఉపమం తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం.
ఎత్ ఎత్ అంటే ఎదు, తత్ అంటే అది. ఎత్ ఎదు ఎది అగ్రే, అగ్రే అంటే తొడకాలో మొదట. విషం ఇవ, విషం ఇవ అంటే விஷம் అంటేనేని பாய்சன். அதாவது మనకు మొదట ఆరంభించేప్పుడు మనం ఒకటిని ఒక పైర్చిని ఆరంభించేము. తెల్లాట బొద్దునే లేవాలే. నేట్లోండి నేను దీని శాస్త్రం చెప్పే ఆ విధి నిషేధాలు. శాస్త్రం ఇప్పుడు నేను కొత్తగా శాస్త్రం చదువుతా ఉండాను. దీనిలో నేను శాస్త్రం ఇదింతా చెయ్యాలని చెప్పింది, ఇదింతా చెయ్యకూడదు అని చెప్పింది. ఆ చెయ్యాలని చెప్పింది ఇంతని కొంచెం కొంచెంగా నేను చేసిందిగా ఆరంభించాను. చెయ్యకూడదు అని చెప్పిందంట నేను కొంచెం కొంచెంగా విளக்கிందుకు ఆరంభించాను. అది చెయ్యకుండా ఉడిసిందిగా ఆరంభించాను. మొదట తొడంగేప్పుడు నాకు అది పెద్ద పాయిషన్ మాదిరి ఉన్ను, నాకు విషం మాదిరి ఉన్ను. అయ్యో దీన్ని చెయ్యాలనా, తెల్లాటలు ఇవ్వాలనా సుఖంగా అదిని. ఇప్పుడు చలి దినాలు వానల దినాలు వచ్చింది, తెల్లాటలు వేసేదేని పెద్ద శ్రమంగా ఉంది అట. అది శాస్త్రం చెప్పిందాన్ని మన ఫాలో చేయాలి అనేప్పటికీ అది కష్టంగా ఉంది, తొడంగేదానికి కష్టపడేము. అట్ట మొదట కష్టంగా ఉండి విషం ఇవ పరిణామే అమృత ఉపమం. అమృతం అంటే అమృతం, మన అమృతం అంటే అమృతం తెలిసినాయికా వద్దే మகிழ்ச்சி ముழுமையான ఒక అమృతం. అమృతానికి ఒప్పుగా ఉపమం అంటే దాని మాదిరి అట అనేసి అర్థం. ఈ మొదట తొడంగేప్పుడు అది వచ్చి పాయిసన్ మాదిరి. ఇవ అంటనాలు పోల అనేసి అర్థం, ఉపమం అంటనాలు పోల అది మాదిరి అట అనేసి అర్థం.